వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మరి భయపడకుము, డు నాట్ ఫియర్. హల్లెలూయా. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ద గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టుడే, టునైట్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఏంటో తెలుసా? భయపడకుము, డు నాట్ బి ఫియర్, డు నాట్ బి అఫ్రైడ్. భయపడకుము. నువ్వెందుకు భయపడుతున్నావు? డు నాట్ బి అఫ్రైడ్. దేన్ని చూసి భయపడుతున్నావు? గాలిని చూసి భయపడుతున్నావా? అవిశ్వాసాన్ని చూసి భయపడుతున్నావా? దేనిని చూసి భయపడుతున్నావు? హల్లెలూయా. మరి మనుషుల ఎత్తును చూసి భయపడుతున్నావా? మనుషుల రూపమును చూసి భయపడుతున్నావా? మనుషుల యొక్క ఆలోచన చూసి భయపడుతున్నావా? మనుషుల యొక్క దూషణ మాటలకు భయపడుతున్నావా? మనుషుల యొక్క వేదనలకు భయపడుతున్నావా? రాజుల భయమునకు భయపడుతున్నావా? అధికారుల మాటలకు భయపడుతున్నావా? హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. దేవుని రాజ్యము, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు భయపడుతున్నావు? ఆయనకి మరి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనాన్ని 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. ద బుక్ ఆఫ్ మాథ్యూస్ chapter 28 verse 18. Hallelujah. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. రీబక్కమ షకదురిబా యనీమారాబా కందరాబా ఇమికనమా షకదురిమా. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ ఏంటంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీదను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈరోజు దేనికోసం భయపడుతున్నావు? ఎవరి కోసం భయపడుతున్నావు? చీకటిలో ఉన్న వాటి కోసం భయపడుతున్నావా? చీకటి శక్తులు నీ మీద ఆవరిస్తూ ఉందా? చీకటి నీ మీదకి తిరిగి వస్తుందా? చీకటి నీ మీదకి మరి నిన్ను చుట్టుముట్టుకుంటుందా? ఈరోజు దేవుడు మరి అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి మరి ఏ యొక్క భయము నిన్ను భయపెడుతూ ఉంది? ప్రాణ భయము నిన్ను భయపెడుతూ ఉందా? ప్రాణ భయము, మరి అనేకమైనటువంటి భయములు, అనేకమంది అప్పుల భయము, అనేకమంది మరి ఇబ్బందులతో భయము, రోగముల యొక్క భయము. హల్లెలూయా. రోగముల యొక్క భయము, అనేకమైనటువంటి శోధనల యొక్క భయము, మరి అనేకమైనటువంటి శోధనల యొక్క భయము, రోగముల యొక్క భయము. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అనేకమైనటువంటి ఏ భయమునకు నువ్వు భయపడుతున్నావు? ఏ భయమునకు నువ్వు మరి భయపడుతున్నావు? ఏ భయము నిన్ను బెదిరిపెడుతుంది? ఎవరు నిన్ను బెదిరిపెడుతున్నారు? ఏ భయము నీకు భయపడుతుంది? దేవుని వాక్యం చెప్తుంది, నా నాసికారంధ్రములో మరి
ఉన్న నాసిక రంధ్రంలో ఉన్నటువంటి ఆ నరునికి, నువ్వు ఊపిరి కలిగినటువంటి నరునికి నువ్వు భయపడుతున్నావా? నాసిక రంధ్రంలో ఊపిరి ఉన్నటువంటి నరునికి నువ్వు భయపడుతున్నావా? హూ షల్ యువర్ ఫియర్? హల్లెలూయా. ఎవరికి నువ్వు భయపడుతున్నావు? షరబ కమ రక ధునిమ రక షక ధునిమ రబ లబ షబ రబ కమ నక ధునిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మరి చెప్పబడుతుంది, మరి నీవు అనేకమైనటువంటి మనుషులకు భయపడి దేవుని కార్యాన్ని నువ్వు మరి అలక్ష్యం చేసినట్లయితే, మరి దేవుని కార్యాన్ని నువ్వు అలక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా, సహోదరులారా. మనము చేసేటువంటి ప్రతి క్రియలోను, ప్రతి మాటలోను, ప్రతి ఒక్క తలంపులోను హల్లెలూయా ఎవరిని మనం గనపరుస్తున్నాము? మనుషులను గనపరుస్తున్నామా? దేవుని గనపరుస్తున్నామా? హల్లెలూయా. ఇది మనం ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల్సినటువంటి విషయం. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు కానీ, మరి ప్రభు అయిన యేసు మన ప్రభువు కానీ అనేక సార్లు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు మనుషులను సంతోషపెట్టువాడనైతే మరి నేను క్రీస్తు దాసుడును కాకయే పోదును. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేతురు చెప్తున్నాడు, మేము దేవుని కార్యాలు విడిచిపెట్టి మేము మిమ్మల్ని సంతోష పెట్టవాలనా? హల్లెలూయా. ఇలాంటి యొక్క ప్రశ్నలన్నీ రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం మరి ఎవరిని సంతోష పెడుతున్నాం? మనుషుల్ని సంతోష పెడుతున్నామా? దేవుని సంతోష పెడుతున్నామా? ఎవరిని సంతోష పెడుతున్నాం ఈరోజు? హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రిబా కరబా షక ధూనిమా రిబా రబా ధూరిబా రబా కిమి కన కమ షక ధూనిమా హింద రబా లమ షరబా రబా కబా బషంద రబా యధీరమా కరామా కషక ధూనిమా లక ధూరిబా రబా దరబా యధీరబా లమ షద రబా ధూరిబా ధూరిబా. హల్లెలూయా. దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరి మనుషుల యొక్క పారంపర్యాచారాన్ని బట్టి మరి దేవునికి భయపడక, మరి దేవుని సంతోషపెట్టక ఈరోజు ఎవరిని సంతోష పెడుతున్నాము? మనము ఎవరిని సంతోష పెడుతున్నాము? మనుషులను సంతోష పెడుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుందో తెలుసా? అన్యజనుల ఇష్టపూర్వకంగా అన్యజనులకు తగిన రీతిగా నడుచుకున్న కాలము ఇక చాలు. స్టాప్. హల్లెలూయా. ఆపుము. అన్యజనుల ఇష్టానుసారంగా నడుచుకున్నటువంటి కాలం ఇక చాలునని చెప్పేసి దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. ప్రియులారా, ఎవరిని సంతోష పెడుతున్నాం ఈ రోజు? ఎవరి మాటను మనం వింటున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని మనం హృదయంలో గనపరుస్తున్నాం? ఎవరిని మనం గొప్ప చేస్తున్నాము? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన తండ్రి అయిన దేవుని, మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం గనపరుస్తున్నామా? మనం ఎవరిని గనపరుస్తున్నాం? మరి రాజుల్ని, అధికారుల్ని, వారిని సంతోష పెడుతున్నామా? మరి దేవుణ్ణి సంతోష పెడుతున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. మరి భయం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ భయం యొక్క స్థానం ఎక్కడ ఉంది? హల్లెలూయా. భయపడువాడు మరి ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడని చెప్పేసి దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణ చేయబడినవాడు కాదు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నాం ఈరోజు మనం? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? భయపడకుము. ఏం చెప్తుంది దేవుని వాక్యము? భయపడకుము. డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి అఫ్రైడ్. భయపడకుము. ఎందుకు భయపడుతున్నావు? భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. కరములు తట్టి దేవునామాన్ని స్తుతించి ఆయన నామాన్ని కనపడదాం. నీ ప్రార్థన వినపడింది. యువర్ ప్రేయర్స్ ఆర్ హియర్డ్, యువర్ ప్రేయర్స్ ఆర్ హియర్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ ప్రార్థన ఆయన
ఆలకించి ఉన్నాడు. నీ ప్రార్థన ఆయనకి వినబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన ఆయనకి వినబడి ఉన్నది. ప్రియులారా, దేవుని సహోదరులారా, మన ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు. మన ప్రార్థన ఆయన విని ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన గొప్పవాడై ఉన్నాడు. మన యొక్క ఆలోచన తలంపులన్నిటిని కూడా ఆయన ఎరిగినవాడు. ఆయన మనకి నిశ్చయంగా సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని ఎందురు. ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈయన ఎవరంటే సర్వశక్తిమంతుడు. ఈయన గొప్ప కార్యాలు చేశాడు. మరి ఎలిజబెత్కు ఆయన గొప్ప కార్యాలు చేశాడు. మరి వృద్ధాప్య సమయంలో ఆమెకు కుమారుని దయచేసాడు ఆయన. హల్లెలూయా. ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమె నిందను తీసివేసినటువంటి దేవుడు. ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమె నిందను ఆ దేవుడు తీసివేసాడు. హల్లెలూయా. మరి వారు ఎలాంటి వారంటే ఈ ఎలిజబెత్తును మరి యోహాను అనేటువంటి ఎలిజబెత్తు ఈ జకర్యా అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము మరి 6వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. ఎవరివన్ సే ప్రైజ్ గాడ్, ఎవరివన్ సే ప్రైజ్ గాడ్. ఈరోజు మరి ఈ విధంగా నడుచుకునేటువంటి కుటుంబము ఎక్కడ ఉంది అని మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఇలాగ నడుచుకునేటువంటి కుటుంబము, మరి ఇలాగ నడుచుకునేటువంటి భార్య భర్తలు. హల్లెలూయా. మరి వాక్యం ఏం చెప్తా ఉంది? వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను, అంటే ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో అన్ని ఆజ్ఞల చొప్పునను, తర్వాత న్యాయ విధులు, ఏదైతే న్యాయ విధులు ఆయన చెప్పి ఉన్నాడో వాటన్నిటి విషయంలో వీళ్ళు ఎలా ఉన్నారంట? నిరపరాధులు. అంటే ఏ అపరాధం వారి మీద మోపబడలేదు. నడుచుకుంటున్నారు. ఆ విధంగా నడుచుకొని దేవుని దృష్టికి వీళ్ళు ఎలా ఉన్నారంట? నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ అనే ఆమె, మరి ఈ యొక్క జకర్యా అనేటువంటి ఈయన దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? నీతిమంతులుగా ఉన్నారు. మరి దేవుని ఆజ్ఞల విషయంలో ఏం మాత్రం కూడా వీళ్ళు తప్పిపోలేదు. వాళ్ళు అసలు ఏ మాత్రం వాళ్ళు అపరాధులుగా ఎంచబడలేదు. నిరపరాధులుగా వాళ్ళు ఉన్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న వారికి ఒక కొరత అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. అదేంటంటే 7వ వచనం మనం చదువుకుందాము. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. చూసారా? మరి ప్రియులారా, ఈరోజు మరి ఇటువంటి యొక్క పరిస్థితుల్లో జీవిస్తున్న వారికి కూడా మరి ఒక కొరత అనేది ఉంది. మరి వాళ్ళు దేవుని దగ్గర నుంచి మరి పొందుకోవాల్సినటువంటి ఒక అవసరం అనేది వాళ్ళకు కూడా ఉందనేది విషయాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. మరి ఇంత దేవుని దృష్టికి నీతిమంతులైన వారు కూడా మరి ఏమైంది? వాళ్ళకి గొడ్రాలై ఉన్నారని చెప్పేసి వాక్యం చెప్పబడతా ఉంది. హల్లెలూయా. ప్రియులారా, మరి గొడ్రాలై ఉన్నటువంటి ఆమెను మనం ఒకసారి చూసినట్లయితే ఆమె మరి ఎంతవరకు గొడ్రాలుగా ఉందంటే వారిద్దరు కూడా ఎలా అయిపోయారు? బహుకాలం గడిచిన వృద్ధులైరి. అంటే వాళ్ళు ముసలి వారైపోయారు, వృద్ధులైపోయారు. హల్లెలూయా. అంటే వాళ్ళు నీతిమంతులుగా జీవించారు, అన్నీ చేశారు, కానీ వాళ్ళు మరి వృద్ధాప్య కాలం వరకు, వృద్ధులయ్యేటువంటి పరిస్థితి ఆ కాలం వరకు కూడా
ఎలా జీవించారు అని ఇక్కడ వాక్యం చెప్పబడతా ఉంది. వాళ్ళు నిరపరాధులుగా జీవించారు, నీతిమంతులుగా వాళ్ళు జీవించారు అని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా మనం వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇటువంటి నీతిమంతులైనటువంటి వారికి ఎవరు ప్రత్యక్షమయ్యారో తెలుసా? మరి దేవుని సముఖంలో నిలిచేటువంటి గబ్రియేల్ అనే దేవదూత ప్రత్యక్షమైందనమాట. దేవుని సన్నిధిలో నిలిచేటువంటి గబ్రియేల్ అనే దేవదూత ప్రత్యక్షమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రత్యక్షమై భయపడకము, నీ ప్రార్థన వినబడినది. మరి నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. హల్లెలూయా. మరి హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇలాగా గబ్రియేలు దేవదూత వచ్చి చెప్పినప్పుడు మరి 18వ వచనంలో జకర్యా అసలు ఏమని మాట్లాడాడు మనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము లూకా సువార్త 18వ వచనం. హల్లెలూయా. జకర్యా, ఇది నాకెలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా. హల్లెలూయా. చూసారా, మరి దేవుడు మరి దర్శనం, దేవుని యొక్క దూత అక్కడ ఏం చేయబడింది? దేవుని దూత అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఇదేదో దర్శనం కాదు, ఇదేదో దర్శనంలో రాలేదు, దర్శనంలో కలలో చెప్పలేదు. ఆ జకర్యా దేవుని మందిరంలో యాజక ధర్మం చేస్తున్నాడు. ఆ యాజక ధర్మం చేసేటప్పుడు ప్రభువుకి ఏం చేస్తున్నాడు? ఆయన ధూపం వేస్తున్నాడు. ప్రజలందరూ వెలుపల ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి ఒక పరిస్థితి? ఆయన మందిరంలో ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు. ప్రజలందరూ వెలుపల ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఈ సమయంలో ఈ యొక్క మరి ఇటువంటి వేళలో కళ కాదు ఇది, మరి ఏమాత్రం యొక్క దర్శనం కాదు, కానీ ప్రత్యక్షంగా దేవుని సముఖంలో నిలిచి ఉన్నటువంటి గబ్రియేల్ అనే దేవదూత వచ్చి అక్కడ నిలబడింది. నిలబడినప్పుడు మరి ఆయన తొందరపడ్డాడు, భయపడ్డాడు. ఏమయ్యాడు? తొందరపడ్డాడు, భయపడ్డాడు. అందుకే భయపడకమని చెప్పేసి అక్కడ గబ్రియేల్ అనే దేవదూత ఆయన్ని బలపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన్ని చూసి, ఆ గబ్రియేల్ దేవతను చూసి ఏమయ్యాడు? ఆయన భయపడ్డాడు, తొందరపడ్డాడు. మనకేమైనా జరిగిపోతుందా ఏంటా అనేసి, మనం ఏమైనా నేరం చేసామా, లేకపోతే మనం దేవుని మందిరంలో ఉన్నాము అని చెప్పేసి అతను ఎంతో భయపడినప్పుడు ఆయన ఏం చెప్పాడు? భయపడకము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. మరి ఇంతగా దేవుడు మరి నీవు ఒక కుమారుని కంటావు, మరి అతనికి యోహాన్ అనే పేరు పెడతావు అని చెప్పేసి దేవుడు అంతగా చెప్పి ఆయన గొప్పవాడవుతాడు. మరి ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఉంటాడు. మరి ఆయన అనేక మందిని తన ప్రభు అయిన వారి వైపు తిప్పుతాడు అని చెప్పేసి అన్ని విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాత జకర్యా ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఇది నాకెలాగూ తెలియను, ఇది నాకెలాగ జరుగుతుంది? నేనైతే ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలైంది. హల్లెలూయా, గడిచింది. మరి అని దూతతో చెప్పినప్పుడు అప్పుడు దూత చెప్తున్నాడు తెలుసా? నేనెవరినో తెలుసా? నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడటకు, ఈ సువార్తమానం నీకు తెలుపుటకు పంపబడింది. అంతే. ఇక్కడ ఆయనేమో గబ్రియేల్ దేవదూత కూడా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే అక్కడ ఆయన చెప్తున్నాడు. అది గమనించాలి మనం. హల్లెలూయా. కాబట్టి ఆయన అధికారం తీసుకున్నట్టు అక్కడ మాట్లాడడం లేదు. గబ్రియేల్ దూత తానే అధికారం కలిగినట్టుగా అక్కడ మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతుందో తెలుసా? సమాచారాన్ని నేనెవరిని? నేను దేవుని సముఖంలో నిలిచేటువంటి గబ్రియేల్ అనేటువంటి దేవదూతను. హల్లెలూయా. తర్వాత నేను ఈ యొక్క సువార్తమానం తీసుకొని రావడానికి నేను పంపబడ్డాను, నేను అందుకోసం వచ్చాను, నన్ను దేవుడు పంపించాడు అని చెప్పేసి గబ్రియేల్ అనే దేవదూత అక్కడ ఆ మాటలు చెప్తా ఉంది.
ఆ గబ్రియల్ దేవదూత ఎందుకు ఆ మాట చెప్పిందని మనం ఆలోచిస్తే, నేను దేవుని సముఖమందు నిలిచి ఉండి గబ్రియల్ అని చెప్పి ఆ మాట ఎందుకు చెప్తుందంటే, ఎవరి సన్నిధిలో ఎవరి దగ్గర శక్తి ఉందో అది ఎరిగినటువంటి గబ్రియల్ దేవదూత. హల్లెలూయా. దేవుని సముఖమందు నిలిచేటువంటి గబ్రియల్ అంటే వాళ్ళకి తెలుసు, ఆ గబ్రియల్ అనే దేవదూతని తెలుసు దేవుని శక్తి ఏదో. హల్లెలూయా. ఎందుకంటే భూమికి పునాదులు, మరి అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు, గొప్ప శక్తి, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడని చెప్పేసి, ఆయన సర్వోన్నతిని కుమారుడని చెప్పేసి ఆయనకి తెలుసు. మరి దేవుని సముఖమందు నిలబడేటువంటి గబ్రియేలుకి తెలుసు, మరి నేను దేవుని సముఖమందు నిలబడేటువంటి గబ్రియేల్ అని చెప్పేసి ఆయన దాని గురించి మరి నొక్కి చెప్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుని శక్తి అనేది, దేవుని సన్నిధిలో నుండి వచ్చినటువంటి దేవుని యొక్క శక్తిని ఎరగలేదు అని చెప్పేసి ఆయన ఆ మాట చెప్తున్నాడు. దేవునికి ఎంత శక్తి ఉందో ఆయన సన్నిధిలో నిల్చుండే గబ్రియల్ నేను అంటే, దేవునికి ఎంత శక్తి ఉందో మరి అది తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నందున ఆయన మాట చెప్పడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు చెప్పి ఆయన ఈ సువార్తమానం నీకు తెలియపరచబడడానికి నేను పంపబడతానని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? వెంటనే ఆ గబ్రియల్ అని దేవదూత ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు ఈ మాటలు నమ్మలేదు కాబట్టి అవి నాటి వరకు, అవి జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు. చూసారా? ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే, ఎప్పుడైతే దేవుడు ఇక్కడ దర్శనంగా మాట్లాడలేదు, కళగా మాట్లాడలేదు, ఆ దేవుని యొక్క దూత ముఖాముఖిగా అక్కడ వచ్చి ఆయన దగ్గర మాట్లాడిన, అయినా కానీ మరి జకర్యా ఆయన చెప్పిన మాటలు నమ్మలేదంటే, మరి అందుకే అక్కడ గబ్రియల్ అని దేవదూత ఏం చెప్తున్నాడు తెలుసా? నేను చెప్పిన మాటలు, మరి ఈ మాటలు నువ్వు వినలేదు కాబట్టి నీవు ఇవన్నీ కూడా జరిగేంత వరకు నువ్వు ఎలా ఉంటావు? మాట్లాడకుండా మౌనమే ఉంటావు. అప్పటి నుంచి జకర్యా మూగవాడైపోయాడు. అప్పటి నుంచి ఏమైపోయాడు? జకర్యా మూగవాడైపోయాడు. మరలా యోహాను పుట్టేంత వరకు, యోహాను పుట్టి అతను మరి కొద్ది రోజులు మరి అతను పెరిగేంత వరకు, అతనికి పేరు పెట్టేంత దినం వచ్చేంత వరకు ఈ యొక్క యోహానుకి ఏం లేదు, మూగవాడాడు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను, వాక్యాలను, వాగ్దానాలను, ఆశీర్వాదాలను మనం నమ్మకపోతే ఏమవుతుందో తెలుసా? మనం నమ్మేంత వరకు మన యొక్క ఒకవేళ నోటి ద్వారా మనం ఏదైనా దేవునికి విరోధంగా మనం చేస్తుంటే ఆ నోరు మూయపడుతుంది. హల్లెలూయా. అదేవిధంగా మన ఆలోచన ద్వారా ఏమైనా చేస్తుంటే ఆ ఆలోచనలు కూడా ఏమైపోతాయి? మరి అవి మూయపడతాయి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సంగతులను మరి తెలుసుకోలేకుండా అవి ఏమైపోతుంది? అవి మూయపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యము మనకి చెప్పినప్పుడు, వాగ్దానం ఆయన మనకు అనుగ్రహించినప్పుడు వాటిని నమ్మాలి ప్రియులారా. హల్లెలూయా. ఎలా నమ్మాలంటే, ఆ గబ్రియల్ చెప్పిన రీతిగా, దేవదూత గబ్రియల్ చెప్పిన రీతిగా, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు అని చెప్పిన రీతిగా, ఈ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆశీర్వాదం ఎవరు చెప్పారో తెలుసా? మరి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చెప్పాడు. పరలోకమందును, భూమి మీదను, మరి భూమి కిందను సర్వాధికారమయమైనటువంటి ఆయన చెప్పినటువంటి మాటలు కాబట్టి అవి నిశ్చయంగా జరుగుతాయి. కాబట్టి గబ్రియల్ దేవదూతకు తెలుసు, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కానిదని తెలుసు. అందుకే జరగబోయేటువంటి ఆ సంగతుల్ని గబ్రియలు చెప్పాడు. నమ్మకపోతే ఏమైందో తెలుసు? అతనికి మూగవాడైపోయాడు. ప్రియులారా, కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆయన గొప్ప శక్తిమంతుడని, సర్వశక్తిమంతుడని, ఆయన ఏదైనా చేయగలుగుతాడని మనం విశ్వసించకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఆ కాలం వచ్చేంత వరకు, ఆ యొక్క దేవుని యొక్క కృప వచ్చేంత వరకు మనము మరి వాటిని గురించి మనం తెలుసుకున్న
వాటిని గురించి వాటిని దేవుని శక్తిని మనం అనుభవించలేకపోతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మరి మనం తొందర ఏమీ లేకుండా దేవుడు మనతో వాగ్దానం చేసినప్పుడు దాన్ని గట్టిగా మనం విశ్వసించాలి, గట్టిగా మనం దాన్ని నమ్మాలి, గట్టిగా విశ్వసించాలి. నిశ్చయంగా దేవుడు ఆ కార్యం నెరవేరుస్తాడు. నిశ్చయంగా ఆయన నా ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. నిశ్చయంగా నేను చేసిన ప్రార్థన నాకు సహాయం వస్తుంది అని చెప్పేసి మనం గట్టిగా దేవుని విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయబడతాం మనం? ఆ నిశ్చయంగా ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు సమస్తాన్ని మన కోసం ఆయన తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఈరోజు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి మనం నేర్చుకున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? మొట్టమొదట మనం భయపడకూడదు. ఎవరిని చూసి మనం భయపడుతున్నాం? మనుషులను చూసి భయపడుతున్నామా? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరిని చూసి మనం భయపడుతున్నాం? ఎందుకు మనకు భయం కలుగుతూ ఉంది? హల్లెలూయా. మరి మనం భయపడకూడదని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. కాబట్టి మనం భయపడకూడదు. మరి మనం ఎవరిని సంతోషపెడుతున్నాం? మనుషులను సంతోషపెడుతున్నామా? దేవుని సంతోషపెడుతున్నామా? ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. హల్లెలూయా. మరి మూడవదిగా మనం చూసినట్లయితే నీ ప్రార్థన వినబడినది. అంటే మనం అనుదినం చేసేటువంటి ప్రార్థన వ్యర్థం కాలేదు, అది దేవునికి వినబడింది. ఆయన దాని గురించి సహాయం ఆయన చేయడానికి ఆయన మరి వాక్కుని మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యాన్ని, ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని ఎప్పుడైతే దేవుడు మనకి ఇస్తాడో దాన్ని మనం వినకపోతే, దాన్ని నమ్మకపోతే ఏం జరుగుతుంది తెలుసా? జకర్యాకు ఎలాగైతే మూగవాడయ్యాడో అలాగా మనం మరి ఆ యొక్క దేవుని సంగతులు జరిగేంత వరకు మరి వాటిని గురించి తెలుసుకోకుండా మనం నష్టపోతాం. హల్లెలూయా. ఆ విధంగా మూగవాడైపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హల్లెలూయా. మరి మాట్లాడలేనటువంటి పరిస్థితి, దేవుని వాక్యాన్ని చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని ఉన్నట్టుగా విశ్వసించాలి. ఆయన కార్యం చేస్తాడంటే చేస్తాడు. ఆయన కార్యం తిప్పివేయగల వాడు ఎవడు కూడా లేడు. రెండవది ఏంటంటే దేవునికి నాలుగవది ఏంటంటే దేవునికి ఎంత శక్తి ఉందనేది మొట్టమొదటి తెలుసుకోవాలి. ఆయన మానవుడు కాదు, మనలాగా ఆలోచించడానికి, మనలాగా ఆయన శక్తి చేయడానికి. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రియులారా. కాబట్టి మనం మరి జాగ్రత్తగా ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మరి దేవుని వాక్యాలను మనం విశ్వాసం లేకుండా మనం నమ్మకపోతే జకర్యాకు కలిగిన రీతిగా మనం మూగవాళ్ళుగా మనం అంటే మాట్లాడకుండా, స్తుతించకుండా, మరి ప్రార్థన చేయకుండా, మరి అలాగా పడిపోకుండా ఉండకుండా దేవుడు మనల్ని మరి ఆయన చెప్పినటువంటి వాగ్దానాలను నమ్మి విశ్వసించి మనల్ని బలపరిచేయడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ దినమును ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను. మరి తండ్రి నాయన, ఈ వాక్యాన్ని ప్రభా నువ్వు మాకు అనుగ్రహించి, మాకు బుద్ధి కలుగజేసి, మాకు జ్ఞానం కలుగజేసి, దాని ద్వారా మరి మాకు ఆ నీతిని కలుగజేసి, మరి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, మరి తండ్రి నాయన ఈ వాక్యం కూడా ఎంతమందికి అయితే అవసరమో వారికి దయచేసి వారిని నూరుదలుగాను ఆలోచనలు ఫలింపజేసి దీవించి ఆశీర్వదించి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.